కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల పెదవడ్లపూడి మాజీ సర్పంచ్ అన్నయ్య చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెదవడ్లపూడి అమ్మా నాన్న నిలయంలోని తన కార్యాలయంలో ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈరోజు రంజాన్ పర్వదినం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు సుఖశాంతులతో ఆర్థికంగా అభివృద్ధి చెంది పిల్లలు కానివ్వండి, వారి కుటుంబ సభ్యులందరూ ఎంతో ఉల్లాసంగా ఈ జీవితకాలాన్ని గడపాలని వాళ్ళని కోరుకుంటున్నాను. ఈరోజు దేవాన్స్ బాబు పుట్టినరోజు సందర్భంగా ముందు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఆనాడు ఎలక్షన్లో బాబు గారు కూటమి ప్రభుత్వం రాకముందే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయటం జరిగింది. మేము కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్గా ప్రజలకై ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం మే 15వ తారీఖు జాబ్ క్యాలెండర్ మొదలుపెట్టి అక్టోబర్ 15 వరకు ఈ 4 నెలల కాలంలో 10,060 మందికి ఉద్యోగ నియామకాలు ఇస్తామనే వాగ్దానంకి ముందుకు రావడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలని నిలబెట్టుకున్నారు. అలాంటి కూటమి ప్రభుత్వానికి పూర్తిగా ప్రజలు అండదండలుగా ఉండాలని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను.